ఇప్పుడు గతంలో చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32,000 మంది దాకా అమ్మాయిలు ఏదైతే ఉందో ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పేసి డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు కదా. ఎలా ఉండబోతుంది ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు వెనక్కి తీసుకురామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అసలు ఒక కేసు అయినా నమోదైంది అంటుంది. పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యం ఏమైనా మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే దాని మొత్తం డేటా తెలియాలయ్యా. అసలు మొట్టమొదట ఏం జరిగింది అనేది. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి మొన్న వచ్చారు. ఏం చేస్తారని ఇప్పుడే ఏదో ఊహించడం అనవసరం. ఏదో చేస్తారని అనుకుంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకొని ఉద్దేశపూర్వకంగా కావాలని కూల్చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. అంతకుముందు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే ఆ కార్యాలయాలు గవర్నమెంట్ స్థలాలు కాబట్టి అది మొత్తాన్ని జీవో పాస్ చేసి రద్దు చేసి గవర్నమెంట్కి అప్పచెబితే ఆఫీసులు పెట్టుకుంటారు. పడగొట్టడం అనవసరం. ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ స్థలం, దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటే అవి పనికి వస్తాయి. వాళ్ళ ఆఫీస్తో సంబంధం లేదు. అది వేల కోట్ల రూపాయల స్థలాలు లీజుకి 100 రూపాయలకి 50 రూపాయలు లీజు తీసుకొని గవర్నమెంట్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టించి స్థలాలు చేసేదానికన్నా ఆ కట్టిన బిల్డింగుల్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఒక ఆలోచన విధానంగా ఏర్పడి దాన్ని చేస్తే అందరికీ ఉపయోగం. సార్ అవి మీరు అన్నట్లు అవి ప్రభుత్వ బిల్డింగులు వేల కోట్లు పెట్టి కట్టారంటున్నారు కదా. పార్టీ ఆఫీసులు వాళ్ళ సొంత డబ్బు పెట్టి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ పండించాయి. బయటికి వసూలు చేసి కట్టినగా ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ఎక్కడున్నాయి లెక్కలు? పార్టీ ఆఫీస్ కట్టామని. పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫండ్స్ కట్టడానికి? ఏదో బెదిరించి చేస్తుంటారు అధికారంలో ఉన్నప్పుడు. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలే. ఎవరు పెట్టారనే దాన్ని పట్టించుకోవాల్సిన. స్థలం గవర్నమెంట్ది, పర్మిషన్ గవర్నమెంట్ది, డబ్బులు వాళ్ళు పెట్టారేమో కొంతమంది, మనకు తెలియదు దాని గురించి మాట్లాడటం. మనుషులు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా వస్తాయి, అన్ని రకాల కోఆపరేట్ చేస్తారు. అన్నీ అలా అందరికి ఉపయోగపడేటట్టుగా గవర్నమెంట్ ఆఫీసులో హాస్టల్స్ ఏదో, అంతేగాని ఇలా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు అమరావతి అనేది ఎలా ఉంటుంది? రాజధాని అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి అది. ఇప్పుడు ప్రాజెక్ట్కి ఇప్పటికి ఎక్కడైంది? 33,000 ఎకరాలు తీసుకున్నారు. దాన్ని డెవలప్ చేయాలి. కానీ అందరికీ ఎన్ఆర్ఐలు, ఇండియాలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు అందరికీ దాని మీద ఆశలు ఉన్నాయి. ఏదో బాగా చేస్తారు అని. బాగా చేస్తారు. 2014 నుంచి 2019 దాకా 5 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక నీళ్లు గారే తాత్కాలిక భవనం ఒకటి కట్టాడు రాజధాని 1000 కోట్లు పెట్టి. అలాంటిది 500 కోట్లు పెట్టి రుషికొండ మీద నెంబర్ 1 బిల్డింగ్ కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాన్ని కామెంట్ ఉన్నాయి. అప్పుడు ఆయన ఓడిపోవడానికి కూడా అది కూడా కొంత కారణమై ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చెయ్యాలనే దృక్పథం గట్టిగా ఉంది, జనాల్లో కూడా ఉంది. జనాల్లో కూడా కొనాలి, చేయాలి, అక్కడ ఉండాలనే ఆలోచన ఎప్పుడుకుండే జనాల ఆలోచనలు పెట్టి అప్పుడు ఉంటుంది. ఎవరైనా చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్. అంతకుముందు 151 వస్తే వాడిని పక్కన పెట్టారు, ఇప్పుడు మళ్ళీ 164 ఇచ్చారు. ఇదేంటంటే జనాలకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు ఏమి చేసినా లేదు. మెజారిటీ పీపుల్కి అనుకూలంగా ఉండాలి, ఎవరో ఒకళ్ళిద్దరికి అనుకూలం కాదు. గవర్నమెంట్ ఎప్పుడు ప్రజలకు ఏదో చేయాలి అంతే.